మలయాళ సూపర్ స్టార్ డల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ ఆఫ్ కోతా. దీన్ని అభిలాష్ జోష్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం థియేట్రికల్ రన్ అయితే పూర్తి చేసుకుంది. ఈ ఫిలిం రిలీజ్ అయిన ప్రతి చోట మిక్స్డ్ రెస్పాన్స్ అయితే సంపాదించుకుంది. మొత్తం మీద ఇది పేలవమైన కలెక్షన్ సంపాదించుకుంది. ఇది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయినప్పటికీ ఎక్కడ కూడా మంచి టాక్ అయితే సంపాదించుకోలేకపోయింది. మొత్తం మీద ఇది ఫ్లాప్ మూవీగా అయితే నిలిచిపోయింది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఈ ఫిలిం అయితే ప్రస్తుతం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా వస్తున్నట్టు తెలుస్తుంది. ప్రముఖ టీవీ సంస్థ అయిన దీని యొక్క రైట్స్ అయితే సంపాదించుకుంది. ఇప్పుడు టీవీలో మాత్రం ప్రేక్షకులు ఏ మేరకు ఈ మూవీని ఆకట్టుకుంటుందో చూడాలి. మొత్తం మీద ఈ మూవీకి సంగీతం వచ్చేసి జెక్స్ బెజోయ్ అండ్ షాన్ రెహమాన్ అయితే సంగీతం సమకూర్చారు. మూవీ పరంగా క్వాలిటీ పరంగా అయితే చాలా భారీగా నిర్మించినప్పటికీ ప్రేక్షకులు అయితే దీన్ని అంతగా ఆదరించలేదు థియేటర్లో. మరి ఇప్పుడు టెలివిజన్ ప్రీమియర్గా వస్తున్న ఈ మూవీని ప్రేక్షకులు ఏ విధంగా ఆదరిస్తారో చూడాలి.